హైదరాబాద్ BHL హైయర్ సెకండరీ స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ స్కూల్లో తాను 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు. తన స్కూల్ మిత్రులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఉత్తమ్ అన్నారు. గొర్రె కసాయివాడిని నమ్మినట్లు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని నమ్మారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు K. పాల్ విమర్శించారు. అల్లు అర్జున్ గురించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఘోరంగా ఉన్నాయని విమర్శించారు. బాధిత కుటుంబానికి అల్లు అర్జున్ ఇచ్చిన 25 లక్షల రూపాయలు ఏం సరిపోతాయని K. పాల్ ప్రశ్నించారు. ఆయన స్థానంలో తానుంటే సినిమాకు వచ్చిన డబ్బంతా బాధిత కుటుంబానికి ఇచ్చేవాడినని తెలిపారు. తిరుమలలో సొంత పేర్లు పెట్టుకున్న అతిథి గృహాల పేర్లు తొలగించి ఆధ్యాత్మికత ప్రతిబింబించే పేర్లు పెడతామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలకి కూడా విజన్ 2047 ప్లాన్ రూపొందిస్తామని ప్రకటించారు. దేవాలయాలున్న పట్టణాలకు రోల్ మోడల్ గా తిరుమలను నిలుపుతామన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించగలిగామని టీటీడీ ఈవో తెలిపారు. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. మహబూబ్ నగర్ పట్టణాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చడం తన లక్ష్యమని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. MVS డిగ్రీ కాలేజీలో ఆయన శ్రమదానం చేశారు. ప్రతి ఆదివారం స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్స్ లో శ్రమదానం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. కాలం చెల్లిన బస్సులు తొలగించి వాటి స్థానంలో ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండే వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేట నుంచి హైదరాబాద్, విజయవాడకు 2 కొత్త బస్సు సర్వీసులను పుల్లారావు ప్రారంభించారు. బాపట్ల జిల్లా చీరాలలో రాష్ట్ర స్థాయి లాక్రోస్ గేమ్స్ అట్టహాసంగా మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల నుంచి 175 మంది క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారు. జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో 22 జట్లు పోటీ పడుతున్నాయి. ఇందులో ప్రతిభ చూపిన వారిని నాగ్పూర్లో నిర్వహించే జాతీయ లాక్రోస్ పోటీలకు ఎంపిక చేస్తారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడులో కురిసిన భారీ వర్షం రైతులకు కడగండ్లు తెచ్చిపెట్టింది. కళ్లాల్లో ఆరబెట్టిన మిరపకాయలు వర్షానికి పూర్తిగా తడిసిపోయాయి. చేతికొచ్చిన పంట నీటి పాలవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తన కొత్త సినిమా UI విడుదల సందర్భంగా ప్రముఖ నటుడు ఉపేంద్ర విజయవాడ దుర్గ గుడికొచ్చారు. ఆయన వెంట చిత్ర బృందం కూడా వచ్చింది. అమ్మవారి దర్శనం చేసుకున్న వీరికి ఆలయ పండితులు వేదాశీర్వచనం ఇచ్చి అమ్మవారి ప్రసాదం అందజేశారు.